మా ప్రియ ప్రభువా, నీ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. మీరిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. నిలబడిన నేను కాని మాటలు మాట్లాడకుండగా చెప్పి భ్రష్టులను కాకున్నట్లు కృపలో జ్ఞాపకం చేసుకుందరని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈ పరమగీతం సొలొమోను రచించిన గ్రంథం. ఈ మాట సులమితి అనే ఆమె మాట్లాడిన మాట. స్త్రీలలో అధిక సుందర వగుదాన వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమి? మన ప్రియ ప్రభువు మన కొరకు చేసిన విశేషం ఇప్పుడు మాట్లాడుకుందాం. మన ప్రియ ప్రభువు మన కొరకు ఏమి చేశాడు? తన బిడ్డల కొరకై లేకపోతే తన ప్రియురాలి కొరకై చేసిన విశేషమేందో ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇటీవల గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశాన్ని సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. ఈ ప్రియుడు మన ప్రియుడు అందరిలో ఉన్నవాడు. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఈ లోకమంతా అందరిలో ఉన్న ఈ ప్రియుడు. ఆ ప్రియుని విశేషము, తన ప్రియుని విశేషము పరమగీత గ్రంథంలో చదివితే ఎంతో వర్ణనగా చెప్పినట్లుగా మనం చూస్తాము. మన ప్రియుడైతే అందరిలో ఉన్నవాడు, అందరికీ సరిపోయినవాడు. మన ప్రియుని విశేషం ఏంటంటే అందరిలో ఉన్నవాడు, నీలోను నాలోను ఉన్నవాడు. ఈయన మనలో ఉన్నవాడు. అలాగే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం, చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24, 25. మార్పులేని యాజకత్వం కలిగిన వాడును, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించువాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం 3 మాటలు చూద్దాం, చూడండి. ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పులేని యాజకత్వం చేయువాడు, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయువాడు, ఈయన నిరంతరము జీవించువాడు. ఇంకొక మాట, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన ప్రియ ప్రభువు ఎలాంటి వాడు అంటే మన ప్రియుడు, లేకపోతే మన దేవుడు. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా మనల్ని సృష్టించిన వాడు మనకు భర్తయ్యే ఉన్నాడు అన్నట్లుగా మన దేవుడు విశేషం ఏంటంటే ఈయన నిరంతరము
ఉన్నవాడు, దేవుని దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయువాడు, ఈయన నిరంతరము జీవించువాడు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిగల దేవుడు మన ప్రియుడు. ఈయన నిరంతరము జీవించువాడు, మన ప్రియ ప్రభువు మనల్ని నిరంతరము ప్రేమించువాడు, ఆయన రక్షించుటకు శక్తిగల దేవుడుగా మనం చూస్తున్నాము. ఈ ఈ ప్రియ ప్రభువు నిరంతరము జీవించువాడు, మనల్ని రక్షించుటకు శక్తిమంతుడుగా మనం చూస్తున్నాము. అదే 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయినవాడు. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం, చూడండి. మనకు సరిపోయినవాడు. ఏ విషయంలో మనకు ఆయన సరిపోయినవాడు? ఏ విషయంలో మనకు ఆయన సరిపోయినవాడు అంటే, మనం ఆయనను పోల్చుకుంటే ఏ విషయంలో మనం ఆయనకు సరిపోల్చలేము, సరితూగలేము. ఈయన మనకు సరిపోయినవాడు. ఎందుకు ఈయన మనకు సరిపోయినవాడంటే, మనము చేసిన అతిక్రమములను బట్టి, మనము చేసిన పాపములను బట్టి మనల్ని విడిపించుటకు, పాపము నుండి శాపము నుండి విడిపించుటకు, శిలువ మరణాన్ని పొంది తిరిగి లేచుటకు, మరణాన్ని సైతము జయించుటకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన ప్రియ ప్రభువు మనల్ని తనతో పోల్చుకోవటానికి వీలు కాదు, కానీ ఈయన మన కొరకు తన్ను తాను స్వయాన పరమును విడిచి మన కొరకు దాసుని స్వరూపము ధరించుకొని మన పాపముల నిమిత్తమై మరణించి మనల్ని పవిత్రులుగా చేయుటకు, లేకపోతే నిర్దోషులుగాను నిందారహితులుగాను చేయుటకు మనకు సరిపోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 1 యోహాను 4:4 చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 4:4, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. ఇక్కడ అంతా మనకు అవసరం లేదు, కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మన ప్రియుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మన ప్రియుడు మన కొరకై ప్రాణం పెట్టినంతగా గొప్పవాడుగా మనం చూస్తున్నాము. ఈ ప్రియుడు ఎంతటి గొప్పవాడు అంటే, మనల్ని పాపులను సైతం పరిశుద్ధులను గాను నీతిమంతులుగాను నిర్దోషులుగా చేయుటకు సరిపోయినవాడు, ఆయన గొప్పవాడుగా మనం చూస్తున్నాం. అదే 4వ అధ్యాయము 15-16 చూద్దాం, చూడండి. 15-16, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొన్న వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నవాడు. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిలో నమ్ముకున్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ ప్రియుడు మన యందు నిలిచి ఉన్నవానిగా మనం చూస్తాము. ఈ ప్రియుడు మనకు సరిపోయినవాడు. ఇందాక మనం ఎబ్రీ పత్రికలో రాయబడినట్లుగా ఆయన అందరికీ సరిపోయిన దేవుడుగా చూస్తాము. ఆయన మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడుగా మనం చూస్తాము.
యెషయా గ్రంథం 40 అధ్యాయము 25 వచనం చూద్దాం, చూడండి ఒకసారి. నలభై అధ్యాయం 25 వచనం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఈ మాట చదివినప్పుడు కొంత ఆలోచన చేయవలసినదే. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేదురు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మన ప్రియుడు, లేకపోతే మన భర్త, మన తండ్రి, మన దేవుడు లోకంలో ఎవ్వరికి పోల్చటానికి, ఎవరితోనూ పోల్చటానికి అంతటి గొప్ప దేవుడు. ఎవరితో పోల్చినా ఆయన సరిపోడు, ఆయనకు ఎవరిని పోల్చినా తక్కువే. అంతటి గొప్ప దేవుడు. మీరు నన్ను ఎవరితో పోల్చుదురు? నిజంగా ఆయనను ఎవరితోనూ పోల్చలేని వారమే. నిర్గమకాండంలో మనం చూస్తాం, చూడండి. ఈ మాట చదివినప్పుడు నాకు భయం అనిపించింది చెప్పడానికి. ఈ ప్రసంగం సిద్ధపడినాను కానీ ఇదొక్క వచనం చెప్పటానికే భయం అనిపించింది. ఈ దేవుడు ఎటువంటి వాడంటే, నిర్గమకాండం చూద్దాం, చూడండి. 28వ అధ్యాయము 36వ వచనం. 28:36. మరియు నువ్వు మేలిమి బంగారం రేకు చేసి ముద్ర చెక్కునట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈయన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. మన దేవదేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు, లేకపోతే ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు, ఈ పరిశుద్ధుని స్తుతించుటకు, ప్రభువా, పరము నుండి నీవు నా కొరకు వచ్చావు, నీ ప్రాణాన్ని అర్పించావు, సిలువలో ఎంతో యాతన పెట్టబడ్డావు, సిలువ మరణం పొందుట కంటే ముందు ఎంతో అవమానం పొందావు, ఎంతో బాధింపబడ్డావు. ఇంతటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవ రూపిగా వచ్చి మన కొరకై మరణించుటకు తన్ను తాను, ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా, తన్ను తాను తగ్గించుకొనెను. తగ్గింపు కలిగిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనల్ని, ఆయనను ఆరాధించుటకు, లేకపోతే ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి అని చెప్పాడు. ఇంత గొప్ప దేవుడు యెహోవా పరిశుద్ధుడు. ఆయనను ఆరాధించటానికిని, ఆయనను స్తుతించటానికిని, ప్రభువా అని ఆయనను మయపరచటానికిని ఎంతటికీ చాలని వారం అయినా మన ప్రియ ప్రభువు మన కొరకై తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడి. ఇంత గొప్ప దేవుడు మన ప్రియ ప్రభువారు. ఆయనను ఆరాధించటానికిని, ఆయనను స్తుతించటానికిని, ఆయనను గణపరచటానికిని మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎంత ధన్యులం. అయితే పరిశుద్ధులుగానే ఆయన శరీరంలో మనం పాలుపొందుగాక.